హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎటు వెళ్తున్నామంటే శ్రవణ్ అన్న మ్యారేజ్కి వెళ్తున్నాము. బ్లాగ్ మొత్తం చూసేయండి, మీకు ఎవరెవరు వస్తారు ఏందేందో అందరినీ చూపిస్తాను. చలో లెట్స్ సీ ద వీడియో. సో ఇప్పుడే స్టార్ట్ అయినాము, మన వాళ్ళు వెయిట్ చేస్తారు. అయ్యో ఇక్కడ వెయిట్ చేస్తారు దొంగలు. చలో చలో వెళ్ళిపోం. భయ్యా నమస్తే భయ్యా. హవారియో దాదా ఎక్కేసే నేనే అడగాలి నిన్న ఎడకపోతున్నాం ఇప్పుడు. తెలియదా వీడియో చూసినాక భయ్యా పెద్ద భయ్యా వరంగల్ పోతున్నాం. దేనికి భయ్యా? బాయ్కి మ్యారేజ్ అయినా. చలో వెళ్ళిపోదాం నాడు. సో ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడైతే స్టార్ట్ అయినాము అవుటర్ దగ్గర నుంచి. ఇలా ఒక వినిపిస్తుంది మ్యాన్. అయితే ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది. 90 కిలోమీటర్స్ ఇప్పుడు వెళ్ళాలి. ఆయన వెనకాల పెద్ద మనిషిని చూపి ఒక పెద్ద మనిషి మూలకు కూర్చొని ఉన్నాడు. సో ఫ్రెండ్స్, వాడు ఎట్లా అన్నాడో చూడరే. మంచిగా పనుకోనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇటు చూపి మ్యాన్, ఇప్పుడు పనుకోనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అట్లా పనుకోవాలని ఆడే చూపిస్తున్నాడు. నువ్వు ఏడ పట్టుకుంటున్నావు మ్యాన్? కనిపిస్తుందా? క్లారిటీ వస్తుందా? అయితే అట్లా పనుకుంటాడు అనమాట. ఒకసారి మళ్ళీ అట్లా చూపి. నైట్ మొత్తం జాగారం చేసి ఉంటాడు, పొద్దున పూట వంటాడు. సో అది సంగతి. ఇంకా అది ఇంకొక 40 మినిట్స్ పడుతుంది. ఇటు చూపి మన మాట్లాడినప్పుడు ఇటు చూపి రాదు. నువ్వు ఎందుకు అట్లా శివ శివ మొత్తం అటే చూపిస్తావేమో. ఇంకొక 40 మినిట్స్లో వెళ్ళిపోతాము. ఇంకా అక్కడి నుంచి మొత్తం బ్లాగ్ చూపిస్తాను. చిన్న కార్ బయటికి ఎదిగారు కదా బాయ్. ఎట్లయినా ఇప్పుడే కాదు కదా బాయ్, తీద్దాం బాయ్. ఫంక్షన్ హాల్ రేట్ ఉంది. పార్కింగ్ కొట్టేసే లోపల కొట్టేసే ఫంక్షన్ హాల్ లోపల కొట్టేసి తిరుగుదాం. సీదా శ్రావణ్ బాయ్ దగ్గర. అయ్యో ఇదే లెఫ్ట్. ఏదైనా ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ ఇది బాయ్. సక్సెస్ఫుల్ అయితే ఇక ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాము. సార్ ఇక్కడ ఫంక్షన్ హాల్ కాడికి ఇప్పుడు వచ్చినాము. ఉతికిన బట్టలు లేకపోతే పాత బట్టలు. సో ఫంక్షన్ హాల్ కాడికి లోపలికి వెళ్ళిపోవాలి. మనం ఫంక్షన్ హాల్ అయితే బాగుంది. మనం ఇంకా రెడీ కాలేదు. రెడీ అవుతాం. ఈ పెద్ద మనిషిని చూసే ఉంటారు. ఈ మనిషి చాలా కష్టం, ఆగంపడి వచ్చింది. అట్లా ఉంటది మనతోని. అట్లా ఒక సంవత్సరం నుంచి ఎవరికి అవుపడతలేడు. మా డిఓపి ఇష్టంటే పనే లేదు, మనకు సంబంధం లేదు. అంకుల్ చూపాడు. అంకుల్ మరికొద్ది సేపట్లో అంకుల్ కాబోతున్నా సావట గుర్తుపెట్టుకో.
మరి కొద్దిసేపట్లో అంటే ఒక 2 గంటలు టైం పెట్టుకున్నాము. సో పెళ్లి కొడుకు పేరు చెప్పండి. పెళ్లి కొడుకు అయితే కెమెరామ్యాన్ పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురుతో డ్రోన్ షాట్స్ వీడియోలు తీస్తున్నాడు. అది తీసిన తర్వాత ఫంక్షన్ హాల్కి డైరెక్ట్ వస్తారు. ఇప్పుడే పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు కూడా ఎంట్రీ ఇచ్చేశారు ఫంక్షన్ హాల్లోకి. ఫంక్షన్ హాల్ లోపలికి ఇప్పుడే వెళ్తున్నారు. ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతోటి మాట్లాడదాం. కొడుకు పెళ్లి కూతురు గురించి వెయిట్ చేస్తుండు. శివ శివ ఓ ఇంకా తీసుకో పికప్ చేసుకో. ఏమొద్దు మీరు వెళ్ళిపోవచ్చు లోపలికి. అయ్యా నువ్వే చెప్పుకో, నువ్వే అదే అంటావా? అట్లయితే పెళ్ళి నెక్స్ట్ పెళ్ళి కొడుకు సందీప్ ఏమర్కం అన్ని బ్లాగర్ యూట్యూబర్ ఎవ్రీథింగ్. భయ ఇక్కడ ఏం నడుస్తుంది భయ? నీ కూడా అర్థమవుతలేదా? అలా జరిగిపోతుంది తీసుకున్నాం. అయ్యి ఈడుంది డ్రోన్ నిజంగా. ఫేమస్ అయిపోతాను. ఏంటిది నువ్వు ఇట్రా ఫేమస్ అయిపోతాను అంత చెప్పు వేణు. ఎంతసేపు అవుతుంది వచ్చి? అర్ధగంట అవుతుంది. సారీ గంట అవుతుంది. నువ్వు ఎంతసేపు అయిందో కూడా నీకు తెలియదా వచ్చి? మర్చిపోయినా. సరే ఈ పెద్ద మనిషి మాత్రం ఈయన ఫంక్షన్కి వచ్చిన పక్కన పెళ్లి కొడుకు మనీష్ అన్న ఉన్నాము అనుకున్నా. వద్దులే నేను ఇటు చూపిస్తా ఇప్పుడు. సో గాయ్స్ వీళ్ళందరూ మా 10th క్లాస్మేట్స్. మన స్నేహ గీతం అసలు ఇది వేరేదిలే. ఇది వేరే పంచాయతీ. అసలు అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక్కొక్క బాబు, నేను ఒక్కొని లాస్ట్. నవ్వులా పింగాణి బొమ్మల అందాల ఒక్కసారి చెప్పు. పెళ్లి కాలేదు నాకు ఇంకా. కాలేదంట, నమ్మండి మీరు కూడా. మూడవదిగా మనం గమనించినప్పుడు మధ్యాకాశంలో ఒక వివాహం జరగబోతుంది. అది గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం. ప్రభు చెప్పింది చేయనట్టు మరియమ్మంటుంది శిష్యులతో, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. మీ ఇద్దరికి ఇష్టమైన మీ కుమార్తె హాసిని కుమార్తె నుంచి వివాహం చేయడం మీకు ఇష్టమా కష్టమా? ఇష్టం. హాసిని మీ కుమార్తెకి భార్యగా మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టం. అయితే
అబ్బాయి చూడరా సార్ సార్ ఓకే సార్ ఓకే మేడం సో సక్సెస్ఫుల్లీ మొత్తానికైతే పెళ్ళి అయిపోయింది శ్రవణ్ అన్నది. ఇంకా బ్యాచిలర్ లైఫ్ అయితే అయిపోయింది మొత్తానికి. పొద్దున నుంచి బ్లాగ్ అనుకుంటే వీడియోలు తీస్తున్నాం. గది చూడు ఎంత మంచిగా ఉన్నాయి. గది తీసుకోపోతాం ఇంటికి. రాపోయి పిట్టల్ని మంచి ఇప్పుడు తీసుకో ఇగో ఈ పెద్ద మంచి ఏమో చేస్తుండు, స్నాపులు తీసుకుంటుండు. సో అది సంగతి. మొత్తానికైతే శ్రవణ్ అన్న మ్యారేజ్కి వెళ్ళినాము. బ్లాగ్ మొత్తం పెట్టినాను. అసలుకి చెప్పాలంటే టైం కూడా దొరకలేదు, కానీ మ్యాక్సిమం నా అంతు ప్రయత్నం నేను చేసినాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి వీడియోలు వస్తాయి. చలో రైట్, మళ్ళీ బాయ్.